జనక 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 జనక. ఎంత బాగుందండి ఆ బిల్డింగ్. ఆ బిల్డింగ్ మూడో వరుసలా మూడో పిల్లర్ వంగిందే జనక. నీకేం తెలియదు? అబ్బా, అంత మంచి కట్టిన బిల్డింగ్ కూడా వంకలు పెడతారు కదండి. నీకు తెలియదు జనక. మొన్న ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళి కూడా వాడి చనిపోయినట్టే. అది వాస్తు కూడా లేదు ఆ బిల్డింగ్. ఇక్కడ కన్ను చూపు తోడు చెప్తా నేను జనక. జనక అబ్బా, ఈ లోకం మీద జరిగేటి అన్ని మీకే తెలిసినట్టు మాట్లాడతారేంటండి జనక. నాకు అన్ని తెలిసే, ముందు జరిగే భవిష్యత్తు కూడా తెలుసు జనక. జనక నా మాట ఎప్పుడున్నారని జనక. పదండి పోదాం. అంతే అంటావా? జనక 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 జనక. మొన్న మనం ఫంక్షన్ కి వెళ్ళాం కదా, ఆవ్. అక్కడ అసలు ఆ పెళ్లి పందిరి అవి ఇవి నాకైతే బాగా నచ్చిందండి. గా ఫంక్షన్ ఏముంది, అంతకంటే సూపర్ ఫంక్షన్ జరిగినాయి. ఇంకా బొంబాయిలో అయితే మస్తు చేసిండు అనుకో. నా భూతో నా భవిష్యత్తు. ఏమండి, నేను మర్చిపోయినా, ఇంట్లో కూరగాయలు ఏం లేవు. ఎక్కడైనా కూరగాయలు కనబడితే ఆపండి, తీసుకుందాం. ఓ, దానికి ఏముంది, తీసుకుందాం. ఇక్కడనే దారిలో ఉంది. మంచి మంచి కూరగాయలు కొనుక్కోవాలి. ఆపండి ఆపండి ఆపండి. అగో ఇక్కడే కాపమన్నావు. కూరగాయలు ఉన్నాయి, తీసుకుందాం. తీసుకుందాం పా, తాజా ఉన్నట్టున్నాయి కూరగాయలు. పదండి. ఓహో, కూరగాయలు తాజాగా ఉన్నాయి. బానే ఉన్నాయండి, తీసుకుందాం. ఎట్లున్నాయో మరి ధర? ఏమేమి తీసుకుందాం? కూరగాయలు అన్ని ఫ్రెష్ గా ఉన్నాయండి. ఈ టమాటా చూడండి ఎంత బాగుందా. జనక, ఈ టమాటా బాగాలేదు. ఇగో ఈ టమాటా బాగుంది, ఇది తీసుకో. మిర్చి చూడు, ఇగో ఎంత బాగున్నాయి. పుట్టిగా ఉన్నాయి జనక. ఇగో పెద్దవి ఉన్నాయి ఇవి. ఇది సన్నం ఉన్నది, మంచి వేసుకో. అబ్బా, ఇది చేదు ఉంటదండి. చిన్న కాయలు కదా, ఇగో ఇట్లాంటి పెద్ద అయితే మంచిగా ఉంటాయి. జనక, నీకేం తెలుసు, ఇదే బాగుంటది. జనక సరే, ఆ బెండకాయ చూద్దాం పద. లేత ఉన్నాయండి మంచిగా. ఇది పొట్టిగా ఉంది జనక. ఇగో కొంచెం పెద్ద పెద్ద ఏరు. సరే, ఏం తెలియదు జనక. సూపర్ ఉన్నాయి. ఫ్రై అయితే మంచిగా ఉంటది. ఇగో సోరకాయ సాంబార్ తీసుకున్నా. ఇగో ఇది బాగుంది, లేత ఉంది. జనక దొడ్డు దొడ్డు ఉంది. ఇగో సన్నగా పొడుగు మంచిగా ఉంది, వేసుకో. అన్ని తెలిసి నాకు ఏమనుకుంటాను. లోపల కూడా ఉన్నట్టున్నాయి, పోదప్పా. ఈ నిమ్మకాయలు బాగున్నాయండి. అరే, ఈ నిమ్మకాయ బాగుంది జనక. ఇగో పండు నిమ్మకాయ మంచిగా పులుసు వెళ్తుంది ఇట్లా, అర్థమైందా? వేసుకో. ఇగో ఇగో ఆలుగడ్డలు జనక. ఏమన్నా ఉందా? సూపర్. ఇది బాగాలేదండి. నీకేం తెలుసు, ఇదే బాగుంది, ఇదే తీసుకోవాలి. పెద్దగా దొడ్డుగా ఉన్నది. సరే, ఇగో ఈ పండు నిమ్మకాయ బాగుంది, ఇట్లా రసం బాగా వెళ్తుంది. ఎండాకాలం షర్బత్ చేసుకొని తాగొచ్చు. నీకు ఏం తెలియదు, అన్ని తెలిసి ఉండగానే జనక వేసుకో. అది వారే, ఇక్కడ వారే. జనక సరే, అన్ని నీకు ఇష్టమైనవి కొన్నావు కదా, బిల్లు కట్టేసి రండి. జనక ఏంది ఇక్కడ ఆపమన్నావు? నాకు బిర్యానీ తినాలనిపిస్తుందండి. అగో దానికేముంది, తిందాంపా. తినిపియమన్నా కదా అని అదేదో మొన్న కేడీ సినిమాలో వాళ్ళ ఫ్రెండ్ కట్లనే చేసింది. బిర్యానీ తినబెట్టంటే బజ్జీల బండి మీద బజ్జీలు తినబెట్టింది. మీరైతే అట్లా చేయరు కదా. అది కేడి, నేను కిలాడి జనక. జనక సరే పదండి. సరే పోదాంపా.
బాగుంటుందా ఫుడ్ ఇంట్లో? అగో మస్తు ఉంటుంది, సూపర్. మీరు చెప్పారు కదా బానే ఉంటదిలే. జనక సూపర్ ఉంటుంది, తిందాంపా. సరే పాదండి. జనక అత్తలేని కోడలుత్తమోరాలు ఓయమ్మా, కోడలేని అత్తగినవంతురాలు. జనక ఇగో దోసకాయ. ఏంటి మరి ఎన్నడూ లేంది శ్రీవారు వంటగదిలోకి వచ్చిర్రు? ఓ పిసదానా జనక, నేను ఛాయ్ పెట్టుకుందామని వచ్చిండే. ఛాయ కూడా పెట్టొచ్చా మీకు? అగో ఛాయ్ ఎందుకు పెట్టరాదు, మస్తు పెట్టద్దు నాకు ఛాయ్, సూపర్ పెడతా. ఈ ఉల్లిగడ్డ గిట్టనే కడి చేసుడానే జనక. ఏం కడి చేస్తానే, ఫస్ట్ ఇది మొత్తము పొట్టు తీయాలి. పొట్టు తీసిన తర్వాత దీంట్లోకి వెళ్ళి దీన్ని కూడా ఇట్లా మొత్తం తీయాలి. దీన్ని వెనుకది అంటారు జనక. ఇది కూడా తెలియదు ఏమున్నావో ఏమో. ఇగో మొత్తం ఇట్లా పొట్టు తీయాలి మళ్ళా. సర్లేండి, ఇన్ని రోజుల నుంచి వంట చేసేది నేనే, మీరు ఇప్పుడు నాకేం నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ అయినా మీకు అన్నీ తెలుసండి. మరి ఏమనుకుంటున్నావు జనక? అయినా బంగారం, బిల్డింగ్లు కట్టే కానుంచి ఉల్లిగడ్డలు కోసే వరకు మా ఆయనకు అన్నీ తెలుసు. ఎంతైనా మా ఆయన బంగారం. మరి ఏందనుకుంటాను జనక? ఏ జనక, ఇది అట్లా కాదు కడి చేసుడు, మంచిగా దీన్ని ఫస్ట్ తురుమాలే. అబ్బా ఏమండి, చేప పిల్లకి ఎవరన్నా ఈత నేర్పిస్తారా? ఆడోళ్ళం అంటేనే వంటింటి కుందేళ్ళం, నాకు ఆ మాత్రం తెలియదా? జనక సరే నేను పెడతాలేండి. జనక 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 జనక. అబ్బా లోకం మీద ఎవరికన్నా తెలుసో లేదో అన్నీ నాకే తెలుసు అన్నట్టు చెప్తాడు. ఏమండి చెప్పండి. మీకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బిల్డింగ్ లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, దానికి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి, ఆ పిల్లర్స్ ఎట్లున్నాయి అని అక్కడి నుంచి వంటింట్లో ఉల్లిగడ్డలు ఎట్లా కట్ చేయాలో వరకు మీకు అన్నీ తెలుసు కదా. మరి ఇన్ని తెలిసిన మీరు మనం కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎట్లుంటది? వావ్ సూపర్ ఐడియా. జనక ఇన్స్టిట్యూట్ ఇచ్చట అన్ని నేర్పించబడును. ఎట్లుంది? వావ్ నైస్. జనక ఇన్స్టిట్యూట్, ఇక్కడ అన్ని నేర్పించబడును. జనక సూపర్ కదా. సూపర్. అయితే మనం అందరికి అన్ని నేర్పించి సినిమా అవకాశాలు ఇప్పించి యాక్టింగ్ అంటే ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి అన్ని నేర్పించాలి. అయ్యో గట్టగాదే, ఒక హీరోని చేద్దాం, ఒక జర్నలిస్ట్ చేద్దాం, ఒక హీరోయిన్ చేద్దాం, ఒక న్యూస్ రీడర్ చేద్దాం, లాయర్ చేద్దాం, ఏదంటే అది చేద్దాం, అన్ని నేర్పించబడును. సూపర్ లేదా ఐడియా? వంటలకు వంటలు కూడా నేర్పిద్దాం. ఓకే స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేద్దాం. చలో పద, ఇంకెందుకు లేట్ మరి. సరే. జనక 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 ఇన్స్టిట్యూట్ ఇచ్చట అన్నీ నేర్పియబడును. వావ్, అంటే నేను హీరోయిన్ అయిపోతానన్నమాట. జనక 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 జనక. అయినా నువ్వు కూడా వస్తున్నా? నువ్వు కూడా వస్తున్నావా? మరి నేను ఏదో బోడీవుడ్ ఫస్ట్ జనక ఇన్స్టిట్యూట్ ఇచ్చట అన్ని నేర్పించబడును. అవునా? వేరే గజ్జమని తట్టుంది పా. జనక జనక జనక
జనక జనక జనక జనక జనక జనక పేరు మొదలుపెట్టారు కదా జడ్జనక ఇన్స్టిట్యూట్. ఇచ్చట అన్ని నేర్పించబడును. సూపర్ ఉంది పేరు. మరి ట్రైనింగ్ ఎట్లుంటుంది? జనక 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 ఎవరు చేపిట్టున్నాడు, అచ్చం హీరో లెక్కనే ఉన్నాడు. హీరో అయిదామని అత్తుడు కావచ్చు, అవుతాడు. ఇక్కడ హీరోయిన్ ఉంది, హీరో అవుతాడు. జనక ఇన్స్టిట్యూట్, ఇక్కడ అన్ని నేర్పించబడు. బాగుంది కదా, నేర్పుతారా అన్ని? సూపర్. మేడం మీరేం నేర్చుకుంటాను వచ్చారు? నేను సినిమా హీరోయిన్ అయిదామని వచ్చిన. మీరు ఆల్రెడీ హీరోయిన్ లెక్కనే ఉన్నారు కదా, మళ్ళీ సినిమా హీరోయిన్ అవడానికి ఏముందన్న? థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. నేను బయట హీరోయిన్నే, కానీ సినిమాలలో హీరోయిన్ని కావడానికి వచ్చిన. ఇక్కడ అన్నీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారంట, అన్నీ నేర్పిస్తారంట, అందుకే నేర్చుకోనికి వచ్చిన. సార్ మీరెందుకు వచ్చిర్రు? మీరెందుకు వచ్చారు? నేను ఇంగ్లీష్ రీడర్ అవుదాం. నువ్వు ఎందుకు వచ్చినావు? హీరోయిన్ అవుదామని. మీరు ఎందుకు వచ్చారు? జబర్దస్త్, డి, జోడి, కేడి, బీడి అన్నిటికీ జడ్జి కావాలని వచ్చిన. నువ్వు న్యూస్ రీడరా అయిపోతావు, హీరోని అయిపోతావు, నువ్వు కేడి అయిపోతావు, నేను జడ్జనక అయిపోతా. అంటే అంటే జడ్జనక ఇన్స్టిట్యూట్ ఓనర్కి బెస్ట్ ఫ్రెండ్ అవుదామని వచ్చిన. అంటే హీరో అవుతారా? హీరో కాదు, జడ్జనక అవుదామని వచ్చిన. జనక 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 వెల్కమ్ టు జడ్జనక ఇన్స్టిట్యూట్. ఇచ్చట అన్ని నేర్పించబడును. ఏమండి, మొత్తానికి అయితే ఇన్స్టిట్యూట్ పెట్టిను. చెప్పండి, ఇంకా ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? జనక ఒక్కొక్కరైతే రాని నా ప్రతాపం ఏందో చూపెడతా. జనక నీ దగ్గరనే చూపెట్టినా, వాళ్ళ దగ్గర చూపెట్టానా? చూపిస్తారు చూపిస్తారు. ఇన్ని రోజులు నాకు చూపించినట్టు ఇప్పుడు జనాలకు చూపిస్తారట. నాకు తెలియదా? మీకేం తెలియదని ఇప్పుడు జనాలకు కూడా తెలుస్తుంది. వచ్చిందండి వయ్యారి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏందమ్మా, నువ్వేమన్నా కన్ను ఆపరేషన్ చేయించుకున్నావా? ఏ లేదు సార్. మరి ఎందుకమ్మా ఆ స్పెట్స్ తీసే? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆవిడ కంగారు పెట్టకు, మా ఊరి నుంచి వచ్చారు. వెల్కమ్ టు జడ్జనక ఇన్స్టిట్యూట్. ఇచ్చట అన్ని నేర్పించబడును. మా ఇన్స్టిట్యూట్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలమ్మా. చెప్పమ్మా, నువ్వు మా నుంచి ఏం కోరుకుంటున్నావు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? చెప్పమ్మా, నీకేం నేర్పించాలి? ఇచ్చట ఏదైనా నేర్పించబడను. సార్ నేను హీరోయిన్ అయిదామని వచ్చిన సార్. సరే అమ్మా, నీకు డ్యాన్స్ వచ్చా? రాదు సార్. సాంగ్స్ పాడడం వచ్చా? రాదు మేడం. నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదు సార్. నీకు స్పోర్ట్స్ వచ్చా? రాదు మేడం. నీకు సైక్లింగ్ వచ్చా? రాదు సార్. అవన్నీ రావనే కదా సార్ ఇక్కడికి వచ్చిన. సరే అమ్మా, ఏది రాకున్నా పర్వాలేదు, నేను నేర్పిస్తా. ఫస్ట్ నీకు బేసిక్ నేర్పిస్తా. బేసిక్స్ అంటే ఏబిసిడీల దగ్గర నుంచా సార్? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏబిసిలట వచ్చా నీకు? మంచిగా కాదమ్మా, నువ్వు స్కిల్స్ నేర్చుకోవడానికి వచ్చినావా లేకపోతే మాకు నేర్పించడానికి వచ్చినావా? అయ్యో సారీ మేడం, సారీ సార్. సరే అమ్మా, నువ్వు ఇంతకు ముందు ఎన్నో సంవత్సరం కేక్ కట్ చేసావు? 18, అదేళ్ళ తర్వాత ఎన్నో సంవత్సరం కేక్ కట్ చేస్తావు? 28. ఇట్లా 26 కట్ చేద్దామా? 21 అని ఎప్పుడు పెట్టుకునే కట్ చేయాలి. హీరోయిన్ల వయసు ఎవ్వరికి తెలియకూడదు. ఓకే సార్. జనక 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 అండ్ ఎప్పుడు ఎక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి షేర్ చేయకూడదమ్మా. ఓకే సార్. మీరు ఏం చేస్తారమ్మా? ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ మేడం. నో, నువ్వు డాక్టర్ అని చెప్పొద్దమ్మా, పూసలు అమ్ముకుంటున్నా అని చెప్పాలి. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతావా? ఏ వద్దు మేడం, ఇప్పుడే కాఫీ తాగి టిఫిన్ చేసి వచ్చిన మేడం. నువ్వు తాగుతా అన్నా మేము తెప్పియామమ్మా. నీ హ్యాబిట్స్ ఏంటి అని అడుగుతున్నాం. మా సార్ అట్లనే అంటాడు కానీ కూల్ డ్రింక్ తాగమ్మా. ఏ లేదు మేడం, నేను కూల్ డ్రింక్స్ తాగా, నాకు ట్రాన్సిల్స్ ఉన్నాయి. కాఫీ టీ అయితే తాగుతా. నీకు ట్రాన్జిల్స్ ఉండని ఏమన్నా ఉండని అమ్మా, షూటింగ్లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్ తెస్తారు, ఒక స్విప్ తాగి కూల్ లేదని వాడి ముఖం మీద కొట్టాలి, అప్పుడే నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావమ్మా. జనక జనక
జనక జనక జనక జనక. ఈ రోజుకు ఈ బేసిక్స్ చాలమ్మా. రేపు కొత్త బేసిక్ టిప్స్ తో రప్పాడించేస్తా. జనక. జనక సరే అమ్మా, రేపు మళ్ళీ కలుద్దాం. ఇంకా కొంతమంది బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. సరే మేడం. సరే సార్. జనక 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 జనక. హలో. హలో, ఇది జర్జనక ఇన్స్టిట్యూటా అండి? అవునండి, జనక ఇన్స్టిట్యూట్. అచ్చట అన్ని నేర్పించబడునా అండి? అవును, అన్నీ నేర్పించబడును. మీరేవాలండి? నేను మీ యాడ్ చూసినానండి టీవీలో. నాకు కొన్ని నేర్చుకునేట్టున్నాయి, అందుకే నేను కాల్ చేసిన. మీరు మరి ఆన్ కాల్ కూడా నేర్పిస్తారా అండి? అవునండి, నేర్పిస్తాను. చెప్పండి, మీకు ఏం నేర్పాలి? ఇగో నేను ఫేస్బుక్లో కామెంట్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టాలి, మళ్ళీ వాట్సాప్ స్టేటస్లలో రిప్లై పెట్టాలి. ఇవి నాకు పెట్టట్లేదు. మొన్న ఒక ముసలామ చచ్చిపోతే నేను ఫోటో దండేసిన ఫోటో చూసి ఎక్సలెంట్ అని పెట్టిన. ఎక్సలెంట్ అని పెడితే నన్ను ఇంటికి వచ్చి కొట్టిపోయారు. ఓహో, దీనికేనా? ఎవరండి? మనకు ఆన్లైన్ లో కూడా ఒక కస్టమర్ నేర్పించమని అడుగుతాడు. దీనికి మా మేడం సమాధానాలు ఇస్తుంది. ఇగో ఒకసారి మాట్లాడు. హలో. హలో మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, నేను వాట్సాప్ స్టేటస్లకు రిప్లై ఇవ్వాలి అండ్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్స్ పెట్టాలి. నాకు పెట్టట్లేదు మేడం, ఇది ఒక్కటి నేర్పియరు అంతే. ఓ అంతేనా? ఫోటోకి దండేసున్న ఫొటోస్ కి మాత్రం ఎక్సలెంట్ అని పెట్టకండి, మిగతా అన్నిటికి సూపర్, ఎక్సలెంట్, నైస్ అని పెట్టండి, సరిపోద్ది. అంతేనా మేడం? అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ ఓకే అండి. జనక 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 జనక. నమస్తే సార్. నమస్తే మేడం. ఏందా ఇద్దరు వచ్చారు? మా ఇద్దరిది ఒకటే ఉంది సార్, మేము దోస్తులే మేడం. సరే, షేర్ ఇగ్గుకోరు తీసుకోండి. కూర్చోవాలి. కొంచెం ముందు కూర్చోరి, కొంచెం ముందుకు రా. చెప్పురా, మీరు ఏం నేర్చుకోవడానికి వచ్చారు? సార్ నేను న్యూస్ రీడర్ కావాలనుకుంటున్నా సార్. ఓహో, అలాగా. మరి నువ్వే నేర్చుకుందామని వచ్చినావా? నేనా సార్? జబర్దస్త్, జోడి, కేడి, బీడి అన్ని డీలకు నేను జడ్జి కావాలి సార్. మీరు న్యూస్ రీడర్ అవ్వాలి అంటున్నారు కదా, సపోజ్ ఒక హీరోయిన్ ఇంట్లో దొంగతనం జరిగింది, దాని గురించి జనాలకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నేను ఎట్లా చెప్తా అంటే, ప్రముఖ సినీ నటి ఇంట్లో దొంగలు పడి 20 లక్షల క్యాష్ 50 తులాల బంగారం దొంగతనం చేసుకెళ్లారు అని చెప్తాను. అట్లా చెప్తే సంకనాకిపోతావు. ఆ విధంగా చెప్పొద్దు. ప్రముఖ సినీ నటి ఇంట్లో దొంగలు పడ్డారు, బ్రేక్ తర్వాత చూడండి అని ఆ రోజు మొత్తానికే వేయద్దు. నెక్స్ట్ డే 10 నిమిషాలకోసారి దొంగలు పడ్డారు ప్రముఖ సినీ నటి ఇంట్లో అని వేసుకుంటూ మధ్యాహ్నం తర్వాత అప్పుడు ఆ న్యూస్ స్టార్ట్ చేయాలి. అది ఆ విధంగా అయితే నీకు రేటింగ్స్ బాగా వస్తాయి. అట్లెందుకు సార్? అట్లా వేసినావు అనుకో, నీ న్యూస్ ఛానల్ ఎవరు చూస్తారా? నువ్వు మొత్తం అప్పుడప్పుడే చెప్పి పారేతివి న్యూస్. ప్రముఖ సినీ నటి ఇంట్లో దొంగతనం జరిగింది, 20 తులాల బంగారం పోయింది, 50 లక్షల క్యాష్ పోయిందని చెప్తివి. దానిలో ఏమున్నదా త్రిల్లు? కథం సూత్తరు సపరేట్గా మూసుకొని పంటారు. మీరు రియాలిటీ షోస్ కి జడ్జ్ అవ్వాలనుకుంటున్నారు కదా, డయాస్ మీద టేబుల్ పై వాటర్ ఉన్నాయి, వాటిని తాగాలి. ఎలా తాగుతారు మీరు? సింతేనా? జనక 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 జడ్జి అయిపోతుంది మేడం. జనక. ఇట్లయితే నువ్వు జడ్జి అయినట్టే. వాటరు అట్లా తాగొద్దు. బాటిల్ తీసుకొని ఇట్లా మూత తీసి కొంచెం తాగిన తర్వాత ఇట్లా పక్కకు ఉమ్మేసి బాటిల్ ఆడబెట్టాలి. అట్లా కాదే, నేను చూపెడతా చూడు. ఇగో కొన్ని వాటర్ తాగి ఇట్లా ఉంచితే అప్పుడు నువ్వు బెస్ట్ జడ్జి అవుతావు. ఒకసారి చెయ్యి. ఇంతేనా సార్? సరేనయ్యా, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ లా అమ్మాయి చాలా మంచిగా డ్యాన్స్ చేసింది, నువ్వు ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తావు? ఏమున్నా సార్, సూపర్ డాన్స్ చేసిందని చెప్తా. అట్లా చెప్తే సంకరాకి పోతావు. అట్లా చెప్పద్దా? రంగా ఈరోజు పేపర్ ఇస్తారా? ఇట్లా వేసి సూపర్ డాన్స్ చేసావు ఇట్లా చెప్పాలి. నువ్వు పోయేటప్పుడు పేపర్లు కొట్టవి అలా చిప్పుకుంటా పారేయాలి. అప్పుడే నువ్వు సూపర్.
జడ్జి అవుతావా? అంటే సార్ డ్యాన్స్ చింపేసిందని సింబాలిక్ ఈ పేపర్ చింపి పారానా సార్. సూపర్ సార్. జడ్జి అనక అంతే కదా మరి, ఎన్ని పేపర్లు చింపితే అంత సూపర్ జడ్జి అవుతావా జడ్జి అనక. అంతేకాదు అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఇలా కళ్ళు నలుస్తూ ఉండాలి, ఎందుకంటే దాని ఎమోషనల్ సీన్ లాగా అప్పుడప్పుడు మేము మధ్య మధ్యలో వేస్తూ ఉంటాం అన్నమాట. ఆయన గురించి చెప్పారు, మరి నా సంగతి ఏంది? ఏమున్నదా, ఎవరైతే మనకి యాడ్స్ ఇస్తారో సపోర్ట్ చేస్తారో వాళ్ళకి పాజిటివ్ న్యూస్ చెప్పాలి, ఎవరైతే మనకు యాడ్స్ ఇయ్యారో వాళ్ళ దుమ్మెత్తిపోయాలి. జడ్జి అనక గంతే. ఓస్ ఇంతేనా? ఓకే సార్. జడ్జనక సార్. జడ్జనక మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్ మేడం. జడ్జనక 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 జడ్జనక. ఏమండి మీ ఫ్రెండ్ శివ ఎందుకు వచ్చిండు? శివ వచ్చిండా? రంగన్న ఒకసారి శివాని విలువ. ఓకే సార్. శివ సార్ వస్తున్నారండి. జడ్జనక ఇన్స్టిట్యూట్ ఇక్కడ అన్ని నేర్పించబడు. అన్ని నేర్పిస్తాను. నేర్పిరేగా నేను నేర్పిస్తావు. జడ్జి అనక వీడెందుకు వచ్చిండ్రో ఇవాళ నా పానం తీసినందుకు. చెప్పురా, నువ్వు ఏం నేర్చుకుంటానని వచ్చినావు? యాక్టర్ అవుతావా, మ్యూజిషియన్ అవుతావా, కొరియోగ్రాఫ్ అవుతావా? నేను బెస్ట్ ఫ్రెండ్ అవుదామని వచ్చిండ్రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు నేర్పిరా బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా అవడం. డౌట్ లేదు, నీ పాము తీయడానికి వచ్చిండు. బెస్ట్ ఫ్రెండ్ అట, నేర్పిస్తున్నావు అన్ని నేర్పి. ఏమున్నదిరా, బెస్ట్ ఫ్రెండ్ కావాలంటే నా లెక్క ఉంటే సరిపోతుంది. ఏందిరా నీ లెక్కన? మొన్న మనం అందరం కలిసి దావత్ చేసుకున్నాం. మనిషి కింద వేసుకొని మటన్ తెచ్చుకున్నాం. 3 నల్లి బొక్కలు వచ్చినాయి. నాకు ఒకటని వేసినావురా. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయితావురా? చెప్పురా. శాంతం శాంతం. జడ్జనక 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 జడ్జనక. సరేరా, నాకు ఇంకొకడు ఉన్నాడు ఫ్రెండ్. వాడు సిగరెట్ ఎట్లా తాగాలో నేర్పిస్తాడు, మందు ఎట్లా తాగాలో నేర్పిస్తాడు. నీళ్లు పోసుకుందాం అంటే సోడా పోసుకో అంటాడు, సోడా పోసుకుందాం అంటే నీళ్ళు ఎట్లా పోసుకోవాలని అంటాడు. ఛాయ్ కూడా ఉప్పు ఉప్పు అని ఊదుకుంటది అవ్వంటాడు. మరి ఆయనకి ఎట్లా బెస్ట్ ఫ్రెండ్ కావాలో చెప్పురా జరా. అబ్బర కొడుక, అది ఖచ్చితంగా నువ్వే. ఇప్పుడు ఈ పాయింట్ లో కూడా నిన్ను కొడతాడు, రెడీగా ఉండు. సరేరా, మొన్న మీ ఇంటి పక్క బాబన్న బిడ్డ పెళ్ళయింది. పెళ్లి పత్రిక నాకు ఇయ్యకని చెప్పినవాట గారా, ఎందుకురా? నా పని అయిపోయింది, నా పని అయిపోయింది, నా పని అయిపోయింది. చెప్పవేవరా? ఇదో జనకనాట ఇస్తుందట, ఏమో నేర్పిస్తాడా నీడు. చెప్పవేవరా? నేర్పవేవరా? మరి ఏంది మీ ఇన్స్టిట్యూట్, ఏంది మీ కథ ఏంది? ఏందో జగనక జనక ఏ ఇంకా కొడితే చచ్చిపోతాడు. చచ్చిపోడుగా చంపుతా. ఏమో ఇప్పుడు ఏం నేర్పిస్తావు? నేర్పు, నాకు నేర్పురా. నేర్పుతలేవురా? ఆయన గురించి తెలిసిందే కదా, నవ్వుకోండి. బిడ్డ ఇంకోసారి నాకు బోర్డు కనబడ్డది అనుకో చంపుతా. చచ్చిపోతుంటరా. చిన్నపిల్లగాళ్ళే కలిసి నెత్తి మీదకి తెచ్చుకుంటావు, అవసరమా నీకు? అందరు ఇంట్లో పడ్డట్టు పడతారనుకుంటానవా? నువ్వే చెప్తే గాని ఇన్స్టిట్యూషన్ పెడదాము, ఇచ్చితే అన్ని నేర్పియచ్చు. జడ్జనక ఇప్పుడు గిట్టన పడుతుంది. ఆ చెంటలు మొత్తం చూసుకో. నెక్స్ట్. అబ్బో నెక్స్ట్ దేవదే ఇక చాలు. ఈ జడ్జనక వద్దు, ఈ అందరికి నేర్పించడద్దు, ఈ పొట్టు పొట్టు తన్నులద్దు, ఏమద్దు, పోదాం పాయే. మరి నెక్స్ట్ హీరోయిన్ ని రమ్మన్నావుగా రేపు. అబ్బో హీరోయిన్ దేవదే ఇక పోదాంపా, ఇన్స్టిట్యూట్ మొత్తం ఎత్తేస్తాను పాయే. జడ్జనక 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 జడ్జనక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరీబ్ మూవీస్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కూడా ఉంటది, గట్టి కొట్టుంది. నిన్ను కొట్టినట్ట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా అన్నని కొట్టినట్టు.